హాయ్ అండి. హలో. ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి అబ్బా చెప్పు. ఈరోజు మార్నింగ్ లేచినప్పుడు అఖిల్ని అడిగాను, ఏం చేయాలి నాన్న బ్రేక్ఫాస్ట్. నైట్ అడిగా చద్దనం చేస్తా అంటే అబ్బా వద్దమ్మా అన్నాడు. పొద్దున్న లేచాక నిద్రకి లేపే ఫస్ట్ అడిగా ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే పోహా అని అడిగాడు. సర్లేనేసి పోహా చేసా అఖిల్కి. నీకు పోహా ఇష్టం అబ్బా? ఇంకేం దిక్కులేదు, ఉన్న దాంట్లో ఇదే బెటర్ అనిపించింది అనమాట. అంతే కదా. అడిగాడు ఇంకేం ఉన్నాయని. ఇంకేం లేవు నాన్న, చద్దనం తిందాం నాన్న, ఆరోగ్యానికి మంచి, నేను కూడా తింటాను నాన్న అంటే వద్దమ్మా తినాలనిపించలేదని సర్లే నేను కోరుకున్నాను. చద్దనంలో మనకి మంచి ఏముంటాయి అబ్బా? ఏమో టేస్ట్ ఎలా ఉంటుంది? ఆరోగ్యానికి మంచిదా మంచిది కదా? ఉప్పు సరిపోయిందా నాన్న? తక్కువ పడిందా? ఎక్కువైతే బాధ, తక్కువైతే కలపచ్చు. సరిపోయిందా? మనం వంట చేశాక మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయి టేస్ట్ బాగుంది అంటే. అలెక్సా స్టాప్. ఈరోజు అయితే మనకి బ్రేక్ఫాస్ట్ పోహా అనమాట. నేను ఇక్కడ ఇలా క్యారెట్ అలాంటివి ఏమీ వేయలేదు, ఓన్లీ ఆనియన్స్ తర్వాత ఉల్లిగడ్డ పోపు వేసుకున్నా అంతే. అసలు ఏమీ లేవన్నమాట, ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అఖిల్కి ఒక్కటి వరకే కదా, ఇలా నేను గుప్పిడితో కౌంట్ చేస్తా. ఒకరికి 2 గుప్పుల రైస్ మనము దొడ్డటుకులు నానబెట్టుకున్నాం అనుకోండి ఇంత అవుతాయి. మనం నానబెట్టుకున్నప్పుడు ఏంటంటే నీళ్ళు పోసేసి కడిగేసి నీళ్ళన్నీ వంపేసేయాలి. వంపేసి ఒక 10 నిమిషాల వరకు ఇలా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇగో వేడి నీళ్ళు పెట్టేసాను. వేడి నీళ్ళు వాటర్ బాటిల్లో కడిగేసి పోసుకుందాము. నిన్న చేతికి గోరింటాకు పెట్టుకున్నాను కదా, కిచెన్ క్లీన్ చేసుకోలేను అనమాట. అందుకని పొద్దున లేట్ అయిపోయింది. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు తోముకునేసరికి కొన్ని గిన్నెలు ఉండే నైట్ డిన్నర్ చేసినవే కానీ తోమలేదు. ఇంకా పసుపు వేసుకొని బాగుంటుంది తెలుసా. నైట్ ఇంకా అన్నం కూడా తినబుద్ధి కాలేదు, అన్నం అట్లే ఉంది. ఇంకా లంచ్ చేసేటప్పుడు అదే తినాలి ఇంకా అన్నం. ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసి ఇప్పుడు మనం విడివిడిగా చేసుకున్నాం అటుకులు ఉన్నాయి కదా, ఒక్కడికి కదా సరిపోతాయి మస్తు. గుప్పిడితో 2 గుప్పిలు తీసుకుంటాను నేను, అదే కౌంటింగ్ అనమాట. అటుకులైనా పాస్తా అయినా గుప్పిలతో కౌంటింగ్ చేస్తాను. పాస్తా కూడా 2 గుప్పిలు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా తింటామనుకుంటే 2.5 గుప్పిలు సరిపోతుంది. ఇంకా ఈజీ అనమాట. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకున్నామంటే అయిపోతుంది. దీన్నే అటుకుల మన పులిహోర కావాలనుకోండి, ఇలా పోపు అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి, అటుకుల మనం పులిహోర రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేస్తామంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఇంట్లోనైతే బ్రేక్ఫాస్ట్ పోహా అనమాట. మీరు ఎంతమందికి ఇష్టం? ఈజీగా క్విక్గా అయిపోయేటువంటి బ్రేక్ఫాస్ట్, తర్వాత ఐరన్ రిచ్గా ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్. దీంట్లో పల్లీలు ఇంకేమీ వేయలేదు, కొంచెం ఒక 3-4 పల్లీలు వేసినట్టున్నాను అంతే. క్యారెట్ కూడా ఏం వేయలేదు, సింపుల్గా చేసేసాను.